అదానీ అక్రమార్కుడైతే పెట్టుబడులు అక్రమం కాదా? అదానీ వద్దు అతని పెట్టుబడులు ముద్ద? ప్రజలను మోసం చేసేందుకేనా ఈ దొంగ నాటకాలు? ఊసరవెల్లి రేవంత్ సర్కారును బరాబర్ ప్రశ్నిద్దాం. అదానీ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా? దేవాస్లో అదానీతో చేసుకున్న ఒప్పందాల సంగతేంటి? వేల కోట్ల ఒప్పందాల్లో రేవంత్ రెడ్డి వాటా ఎంత? అదానీ కంపెనీలతో ఒప్పందాలు ఎందుకు రద్దు చేయడం లేదు? కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరిని బరాబర్ ఎండగడదాం. అదానీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టడం లేదు? కాంగ్రెస్ పోరాటం నిజమైతే అసెంబ్లీలో చర్చకు భయం ఎందుకు? డైవర్షన్ పాలిటిక్స్ కోసమైనా ఈ బూటకపు ర్యాలీలు? జనం తరఫున కాంగ్రెస్ సర్కార్ను గట్టిగా నిలదీద్దాం. అదానీ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చలో రాజ్భవన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు చేసిన సర్కస్ ను ప్రజలు నమ్మరని విమర్శించారు. దావోస్ లో అదానీతో రేవంత్ ప్రభుత్వం 12,400 కోట్ల అగ్రిమెంట్లు చేసుకుందని హరీష్ రావు గుర్తు చేశారు. అదానీ అవినీతిపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటం నిజమైతే ముందు రేవంత్ సర్కార్ అదానీతో చేసుకున్న ఎంఓయూలు రద్దు చేయాలన్నారు. అగ్రిమెంట్లు రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి. గల్లీలోనేమో దోస్తీ, ఢిల్లీలోనేమో అదానీతో కుస్తీ పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తూ ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మొదటి రోజే శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు తెలవాలని, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం. దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు. ఇవాళ రాజ్భవన్కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని తిట్టండి, అదానీని ప్రశ్నించండి, అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదానీ మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదానీ మీద ధైర్యం జాల్తలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? నీ పోరాటం అదానీ మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? అసెంబ్లీలో చర్చ చేయాలి, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం. అంటే నువ్వు అదానీ మీద పోరాడే ధైర్యం నీకు లేదు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానీతో చేసినావు, అదానీతో దోస్తాను చేసినావు, అదానీతో అలాయ్ బలాయ్ చేసినావు. నీకు నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన ధర్నా నిజమైతే, నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదానీ మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా అదానీ గ్రీన్కు 5,000 కోట్ల రూపాయలు 2 పంపింగ్ హౌసెస్ కట్టడానికి అగ్రిమెంట్ చేసినావు. ఏది? పంపుడు ఎనర్జీ సిస్టమ్, అంటే పంపుల ద్వారా గ్రీన్ పవర్ చేసేటువంటి 5,000 కోట్ల కాంట్రాక్ట్ను అదానీతో దావోస్లో అగ్రిమెంట్ చేసుకున్నావు. అదేవిధంగా 100 మెగావాట్ల డేటా సెంటర్కు కూడా 5,000 కోట్ల రూపాయలతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. అదేవిధంగా 1,400 కోట్ల రూపాయలతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అదానీతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. అదేవిధంగా అదానీ డిఫెన్స్ స్పేస్ 1000 కోట్ల రూపాయలతో మరి సెంటర్ డ్రోన్ అండ్ మిసైల్ ఫెసిలిటీకి సంబంధించిన అదానీ కంపెనీతో 1000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేశారు. మొత్తం కలిపి అదానీతో 12,400 కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి, నీ మాటల్లో నిజాయితీ ఉంటే 100 కోట్లు ఎట్లా వాపస్ ఇచ్చినవో
ఈ 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు తక్షణమే రద్దు చేసుకొని నీ నిజాయితీ నిరూపించుకోవాలి. లేదంటే నీ మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంతా అని ప్రజలు గ్రహిస్తారు. నువ్వు బయటనేమో కుస్తీ పడ్డట్టు చేస్తున్నావు, లోపలనేమో దోస్తాన చేస్తున్నావు. మీకు రామన్నపేటలో డ్రై పోర్ట్ కోసం ల్యాండ్ ఇస్తే అక్కడ ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీకి నువ్వు అనుమతిస్తూ ఉన్నావు. దాదాపు 12 గ్రామాల ప్రజలు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మాకు కాలుష్యం అవుతుంది, మా జీవితాలు దెబ్బతింటాయంటే నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్టులు చేసి అదానీ కోసం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఇవాళ నువ్వు అనుమతిస్తూ ఉన్నావు. అక్కడ పబ్లిక్ హియరింగ్ పోలీస్ పహారాల మధ్య జరిపించినావంటే నువ్వు అదానికి కొమ్ము కాస్తూ ఉన్నావు, అదానికి ఏజెంట్గా నువ్వు చేస్తూ ఉన్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అదానికి కొమ్ము గాయడం లేదంటే ఆ ప్రజల కోరిక మేరకు సిమెంట్ ఫ్యాక్టరీకి వెంటనే అనుమతులు రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రోడ్డు పైన సర్కస్ ఫీట్లు చేయడమో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమో ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది నీ యొక్క డబుల్ ఎడ్జ్డ్ పద్ధతులకు ఇది నిదర్శనం. ఇవాళ రేవంత్ నువ్వేమన్నావు అడిగాల రాజ్భవన్ దగ్గర మాట్లాడుతూ అదాని ఈ దేశ పరువును ప్రపంచానికి తాకట్టు పెట్టిండు, ఈ దేశం యొక్క ప్రతిష్ట అదాని మంట కలిపిండు అని రేవంత్ రెడ్డి గారు రాజ్భవన్ ముందు మాట్లాడిండు. ఒకవేళ నీ మాటలు నిజమైతే రేవంత్ రెడ్డి నువ్వు రాజ్భవన్ ముందు మాట్లాడింది నిజమైతే నీ మాటల్లో నిజాయితీ ఉంటే ఒకవేళ అదాని ప్రపంచానికి భారతదేశ పరువును తాకట్టు పెట్టిండని నువ్వు అన్నది నిజమైతే మరి ఆ అదానికి రెడ్ కార్పెట్ వేసి నువ్వు తెలంగాణ పరువు కూడా మంట కలిపినావు కదా, నీ నాయకుడు రాహుల్ గాంధీ పరువును కూడా నువ్వు మంట కలిపినావు కదా. అదాని ప్రపంచం ముందు భారతదేశ పరువు తీస్తే ఆ అదానికి దాసోహం అయ్యి ఆ అదానికి సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కట్టబెట్టి ఆ అదానికి 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసి ఈ రాష్ట్ర పరువును రాహుల్ గాంధీ పరువును ఇవాళ రేవంత్ రెడ్డి తీసింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం, రేపు శాసనసభలో అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద అదానీ చేసిన తప్పుల మీద చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వు అక్కడ పోయి ఏం చేసినావు? ఇలా నీ కథ అర్థమైపోయింది ప్రజలకు. రాజ్భవన్ ముంగటి మీ ర్యాలీ దేనికోసం చేసిండ్రే? అదానికి వ్యతిరేకంగా చేసిండ్రు. నువ్వు ఆడ అదాని గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడిన స్పీచ్లో కేసీఆర్ గురించో కేటీఆర్ గారి గురించో మా పార్టీ గురించి మాట్లాడినావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు. ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది. ఆ 100 కోట్ల చెక్కు నీ పార్టీ నిన్ను తిడితే వాపస్ ఇచ్చినావు, మరి చెక్ ఇచ్చినావు కానీ లోపలికి వెళ్ళి తీసుకునే ఎట్లా? 12,000 కోట్ల అగ్రిమెంట్ల సంగతి ఏంది? మరి సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? ఇవన్నీ రేపు మాట్లాడదాం అసెంబ్లీలో. దీని మీద వెంటనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నవ్విపోదుడు కాక నాకేమి సిగ్గు అన్నట్టుంది సీఎం రేవంత్ రెడ్డి వైఖరి. నిన్నటిదాకా అదాని అక్రమార్కుడనే సంగతి రేవంత్ రెడ్డికి తెలియదట. గత ఏడాది హిండెన్బర్గ్ నివేదికతో ప్రపంచవ్యాప్తంగా అదాని అక్రమ సంపద సంచలనంగా మారింది. చిన్న దేశాలు సైతం అదానితో ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. ఇక దేశంలో రాహుల్ గాంధీ సైతం అదానీ మోదీ దోస్తీపై పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దావోస్ వెళ్లి వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ అదానీతో ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ వింత వైఖరిని ప్రదర్శించింది. అయితే ఏం జరిగిందో తెలియదు. రేవంత్ రెడ్డి సడన్ గా ఊసరవెల్లిలా రంగు మార్చేశాడు. అదానీపై యుద్ధం అని నాటకానికి తెరతీశాడు. అదానీని అరెస్టు చేయాల్సిందే అంటూ ప్రసంగాలు దంచుతున్నాడు. ప్రసంగించేవాడికి లేకున్నా వినేవాడికైనా సిగ్గుండాలని జనం విస్తూపోతున్నారు.
అదానీ ఆర్థిక వ్యవహారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కార్ ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కీలక నేతలంతా ఇందులో పాల్గొని నాటకాన్ని రక్తి కట్టించారు. అదానీ మోసగాడు అంటూ అతన్ని అరెస్టు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు దంచారు. అంతా బాగానే ఉంది, కానీ మరి తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదానీ అక్రమార్కుడైనప్పుడు రేవంత్ సర్కార్ అదానీతో ఒప్పందాలను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించిన చలో రాజ్ భవన్ కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందంటుందని ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాయ్ బాయ్ అని 100,000 కోట్లు పంచుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదానికి వ్యతిరేకంగా ర్యాలీ తీయడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలను మోసం చేయలేరని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అదానీతో అంటకాగిన మాట ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల సాక్షిగా అక్షర సత్యం. ఒకవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానీపై పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం అదానీకి రెడ్ కార్పెట్ పరిచారు. కాంగ్రెస్ సర్కార్ హిపోక్రసీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అదానీ కంపెనీల కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలను పీడించారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా రైతులు పోరాడితే పోలీసులతో భయపెట్టాడు. పోలీస్ పహారాలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఒకవైపు అదానీ కోసం ప్రజల జీవితాలను ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజ్ భవన్ ముందు అదానికి వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నారు. అదానిని అరెస్టు చేయాలంటూ ప్రగల్భాలు పలికారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముందు అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని ప్రజలు మండిపడుతున్నారు. అమెరికాలో అదానీపై కేసులు నమోదు కావడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఇక జాతీయ స్థాయిలో కూడా అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై చర్చ జరిగింది. దీంతో అధిష్టానం సూచన మేరకు రేవంత్ రెడ్డి దొంగ నాటకానికి తెరతీశారు. అందుకే గత నెల స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇస్తున్నామని మీడియా ముందు డ్రామాను రక్తి కట్టించారు. 100 కోట్ల విరాళం వాపస్ ఇచ్చేశారు, సరే, మరి 12,400 కోట్ల పెట్టుబడుల ఒప్పందాల సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అదానీ అక్రమార్కుడు అయినప్పుడు తెలంగాణ సర్కార్ అతనితో ఒప్పందాలు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. హిండెన్బర్గ్ నివేదిక బయట పెట్టినప్పుడే ప్రపంచంలో పలు దేశాలు అదానీని బహిష్కరించాయి. కెన్యా వంటి చిన్న దేశం సైతం అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంది. కానీ అదానీ అక్రమార్కుడని తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ సదస్సులో అతని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇన్నాళ్లుగా అదానీ కంపెనీల కోసం ప్రజలపై కుట్రలు చేశాడు. అదానీ లంచాలు ఇచ్చి వ్యాపారాలు చేస్తాడని ఇవాళ చలో రాజ్ భవన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అదే వాస్తవమైతే మరి తెలంగాణలో వ్యాపారాలు చేసేందుకు రేవంత్ రెడ్డికి అదానీ ఎంత లంచం ఇచ్చాడని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు $5,000. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ 1.
కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000. మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం. కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ, వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్ట్లతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్తారా, చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం.